బీటెక్లో మనకి 4 years ఉంది టు డిసైడ్ వాట్ టు డూ విత్ యువర్ లైఫ్స్. అంటే న్యాచురల్గానే ఒక్కొక్క ఇయర్లో ఒకటి చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ రాగానే 30 lakhs 40 lakhs ప్యాకేజ్ తెచ్చుకుందాం అనిపిస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి అన్ని అంతా అయ్యేలా లేవో ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా అయిపోతా అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇదంతా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ అని చెప్పేసి గేట్ రాసుకుందాం అది అనిపిస్తుంది. అరే ఫోర్త్ ఇయర్కి వచ్చారు కదా అంతా మన వల్ల అయ్యేలా లేదు, మాస్టర్స్కి వెళ్ళిపోదాం, మళ్ళీ 2 years చిల్ అవుతాం, దాని తర్వాత చూసుకుందాం అన్నట్లు ఉన్నారు మైండ్ సెట్లో ఆల్మోస్ట్ అందరూ. ఇందులో ఇదే చేయాలి ఇదే కరెక్ట్ అని ఏమి ఉండదు. బేసిక్గా అసలు నేను వాట్ ఈస్ వాట్ అని డిస్కస్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు రఫ్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఈ 10 to 12 minutes వీడియో ఏదైతే ఉందో మీ కెరీర్కి హెల్ప్ అవ్వచ్చు. సో కక్కుర్తి పడకండి, టైం లేకపోతే టైం ఉన్నప్పుడు చూడండి. మన ఇండియాలో ఎంబీఏకి ఎంత క్రేజ్ ఉందో లేదో తెలియదు కానీ మాస్టర్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఒకసారి ఈ ఫుటేజ్ చూడండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆర్ ఫిష్ మార్కెట్. అసలు ఇండియాలో ఇయర్ బై ఇయర్ యూఎస్కి వెళ్ళే పాపులేషన్ పెరుగుతూనే ఉంది. అది డల్లాసా లేకపోతే అమలాపురం అర్థం కావట్లేదు అంటే అక్కడ అన్ని తెలుగులో రాసి ఉంటున్నాయి. ఓకే, పాయింట్ బీయింగ్ ఇండియాలోంచి ఎంతమంది వెళ్తారో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్సే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వన్ ఆఫ్ ద రీజన్స్ అందరూ మాస్టర్స్ చేయడానికి ఇండియాలో సిచ్యువేషన్స్ బాగోపోవడమో, లేదా ఇక్కడ జాబ్ రాకపోవడమో, లేదా అక్కడ ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది, అక్కడ ఇంకా ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అక్కడికి వెళ్తే మంచి జాబ్ వస్తుంది అని చెప్పి వెళ్తున్నారు. బట్ ద హార్ష్ రియాలిటీస్ అక్కడ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా ఉంది. ఆల్రెడీ మీరు చూస్తుంటే వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ రాకుండానే చెప్తున్నారు. From the tech industry to the banks to the construction sector, even the media and entertainment industry, the world's largest companies have undergone some form of downsizing over the past few years. బట్ అగైన్ ఇది మీరు వెళ్ళాలా లేదా వర్త్ ఇట్ అదంతా పాయింట్ ఆఫ్ ద వీడియో కాదు. అసలు మాస్టర్స్ ఎందుకు, ఎంటెక్ ఎందుకు అని డిస్కస్ చేద్దాం. బేసిక్ ఎంఎస్ అంటే అదే అండి, మాస్టర్స్ ఆఫ్ సైన్స్. మీరు ఏదైతే మీ బ్యాచిలర్స్లో నేర్చుకున్నారో దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొంచెం డెప్త్లో నేర్చుకోవాలనుకుంటే మాస్టర్స్ చేస్తాం. ఐడియాలో మీరు బీటెక్ ఏ బ్రాంచ్లో చేశారో అదే బ్రాంచ్లో మాస్టర్స్ చేయాలి. బట్ ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియో ప్రకారం చాలామంది సివిల్ కెమికల్ వాళ్ళు కూడా సిఎస్ సైడ్ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇట్లా సిఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ కానీ అవి కానీ ఆప్ట్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా మాస్టర్స్ ఆఫ్ సైన్స్ అంటే ఇది కూడా మీరు 2 years చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మన వాళ్ళు వెళ్ళేది యూఎస్ఏ, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. బట్ అగైన్ ఇప్పుడు ఎవరైతే బీటెక్లో ఉన్నారో మీకు ఒక చిన్న ఫ్రెండ్లీ అడ్వైస్ అనమాట, వినండి. ఎవరైతే బీటెక్లో ఉండి మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో మీ ప్రొఫైల్ ఎంత బాగుంటే అంత మంచి కాలేజ్ వస్తుంది. ప్రొఫైల్ బాగుండడం అంటే ఏంటి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీ CGPA కొంచెం గుడ్ లెవెల్ ఉండాలి. అంటే 7 అట్లా కాకపోయినా 8 నుంచి స్టార్టింగ్ వేసుకోండి. అంటే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ గుడ్ కాలేజెస్. మా డాడీ పొద్దుటూరు ఎమ్మెల్యే మాకు 50 లక్షలు కోట్లు ఆస్తుందంటే ఇట్స్ ఓకే. బట్ మీరు కనుక లోన్ పెట్టుకుని అంత కష్టపడి వెళ్ళి చదువుదాం, ఏదైనా పీకుదాం అని ఉంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో CGPA 8 ఉండాలి. కొంచెం మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ప్రొఫెసర్స్తో మంచి ర్యాపో మెయింటైన్ చేయండి, అంటే కనెక్షన్. సో దట్ వాళ్ళు మీకు లాస్ట్లో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇస్తారు. మీరు 4 years అయిపోయాక సార్ నాకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏమంటే లెఫ్ట్ లెగ్తో తంతారు మీరేం పని చేయకపోతే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఒక వాల్యూనే ఉండదు. సో మీరు 4 yearsలో మీ ప్రొఫెసర్స్ దగ్గర అయితే పని చేయడానికి ట్రై చేయండి. మీకు మాస్టర్స్ ప్లాన్ ఉంటే రీసెర్చ్ కానీ ఏదైనా టెక్నికల్ అయినా కానీ లాస్ట్లో 4 years అయ్యాక ఒక 2-3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉండి, ఒక మంచి CGPA ఉండి, ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉంటే కనుక మంచి కాలేజ్ వస్తుంది మీకు. అండ్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. అదే మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇప్పుడు మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది ప్రొఫైల్. బట్ ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, మీ వర్క్లో చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ యాడ్ చేస్తాయి. సో అవి బాగుండేటట్టు చూసుకోండి. ప్రొఫైల్ అదిరిపోయింది ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే లేదు, ఒక 2 exams ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి 2 exams కంపల్సరీ ఉంటాయి. ఒకటి GRE, TOEFL. GRE అంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, TOEFL అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీద ఉంటుంది, మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఏది అని. ఇక్కడ నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను వినండి. లాస్ట్ 2-3 years నుంచి చాలా మంది అందరూ GRE ఇవన్నీ రాపిచ్చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, రాపిచ్చేస్తున్నారు, ఏముందలే త్వరగా అయిపోద్దని. అండ్ ఈవెన్ నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది రాపిచ్చారు. ఈ గోలంతా మనకి ఎందుకని. నేను ఇది రైట్ ఆ రాంగ్ అని నేను మాట్లాడలేదు, నేను నా పర్స్పెక్టివ్ ఇస్తాను అంతే, వినండి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొంతమందికి బేసిక్ ఇంగ్లీష్ కూడా రాకపోయినా అని రాపిచ్చేసరికి అక్కడికి వెళ్ళి దొరికిపోతున్నారు, అక్కడ నుంచి డిపోర్ట్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇలా అయింది. ఒక 6 గుజరాత్ స్టూడెంట్స్ని ఏమన్నా బేసిక్ ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోయారు వాళ్ళు. సరే అది పక్కన పెట్టండి. మీరు మాస్టర్స్కి వెళ్ళి 2 years కష్టపడే మీకంటే ఒక లైఫ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని ఒక అబద్ధం మీద ఎందుకు బిల్డ్ చేయడం చెప్పండి. ఎవడో రాస్తే మీరు అక్కడికి వెళ్ళి ఒక యూనివర్సిటీ తెచ్చుకొని ఏమో అంటే నాకు అలా అనిపిస్తుంది. నేను ఎప్పుడన్నా ఎవరితో రాపిద్దామో నాకు ఫస్ట్ థాట్ అదే వస్తారు, ఎందుకు రా, నువ్వు ఏదైనా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఒక అబద్ధంతో ఎందుకు స్టార్ట్ చేయడం నాకు అనిపిస్తుంది. సో నన్ను అడిగితే 2-3 months కష్టపడిన అంత కష్టమేం కాదు. బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది GRE. సో మీ ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నా మాస్టర్స్లో ఫీజు గురించి మాట్లాడితే ఒక బ్రాడ్ రేంజ్ ఉంటుంది. బట్ యావరేజ్గా తీసుకుంటే 30 to 35 lakhs అవుతాయి మీ ట్యూషన్ ఫీజే. అండ్ అక్కడ ఉండడానికి ఖర్చులు అది ఇది కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉంటారు, ఇప్పుడే US వచ్చాం అది ఇది అని చెప్పి. అట్లా అన్నీ వేసుకున్న 15 lakhs వేసుకోండి. ఓవరాల్గా 2 yearsకి 50 lakhs అవుతాయి. మరి ఏంట్రా ఇంత పెట్టి వెళ్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అంటే ఇంత కట్టి మంచిదేనా, వర్త్ ఇట్టేనా అంటే ఒకప్పుడు ఎందుకంటే అంత ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు కాదు, ఆపర్చునిటీస్ ఉండేవి, జాబ్స్ ఉండేవి, మార్కెట్ ఉంది, అంతా ఉంది. మీకు యావరేజ్గా ఒక $80,000 జాబ్ కానీ $100,000 జాబ్ కానీ వచ్చేసేది. మీరు 1-2 yearsలో కొంచెం సేవ్ చేసుకుని లోన్స్ కట్టుకుని అది 1-2 yearsలో కట్టేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పార్ట్ టైంలో దొరకట్లేదంట. జాబ్స్ కూడా రోజుకి ఒక్కొక్కరు 100 జాబ్స్ అప్లై చేస్తున్నారు, అయినా ఒక్క కాల్ కూడా రావట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది.
అండ్ అగైన్ మీరు అక్కడికి వెళ్ళి బాగా చదువుకొని మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసి మంచిగా చేస్తే స్టిల్ స్కిల్డ్ పీపుల్కి జాబ్స్ ఉంటాయి, స్కిల్డ్ పీపుల్కి జాబ్స్ వస్తూనే ఉంటాయి. ఇంతకుముందు లెట్స్ సే 10 మెంబర్స్లో 5 to 6 మెంబర్స్ కన్నా ఈజీగా జాబ్ వస్తుంటాయి. ఇప్పుడు 2 మెంబర్స్ కూడా జాబ్ రావడం కష్టమైంది. అది అక్కడ సిచ్యువేషన్. ఇంక ఇట్స్ ఆల్ అప్ టు మీరు అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడతారు, ఎంత రిస్క్ తీసుకుంటారు, లైక్ వాట్ ఆర్ యూ ట్రేడింగ్ ఆఫ్ అన్ని చూసుకోండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, ఫారెన్లో అయిపోయింది, బట్ ఇండియాలో ఎంటెక్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ మాస్టర్స్ గురించి మనం ఆలోచించేటప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ ఫీజ్. అది 50 lakhs పెట్టి 60 lakhs పెట్టి అంత కష్టపడి వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. బట్ వాట్ ఇఫ్ ఐ సే దెర్ ఇస్ ఏ వే, అంటే మీరు ఒక మంచి కాలేజ్ నుంచి మాస్టర్స్ చేయొచ్చు అండ్ 1/3 ఆఫ్ ఏ ప్రైస్లో, అండ్ దట్ టు మీరు GRE, TOEFL, GMAT ఏం రాయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు 3 years STEM OPT వీసా కూడా వస్తుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ మాస్టర్స్ ప్రోగ్రామ్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి అన్ని చెప్తాను, వినండి. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా మల్టిపుల్ కోర్సెస్లో AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దట్ కాలేజ్ ఇస్ ఇన్ టాప్ 10 బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ అండ్ టాప్ 50 బిజినెస్ స్కూల్స్ ఇన్ ద US. ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా టాప్ టెక్ జైన్స్లో పనిచేశారు, లైక్ NVIDIA అండ్ ఆల్. మీకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎక్స్పోజర్ కానీ, ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టికల్ లెర్నింగ్ యూల్ గెట్ కానీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా అయినాయి. లైక్ కంపెనీస్ లైక్ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ నాసా వీళ్ళు వచ్చి హైర్ చేసుకున్నారు. మీరు కనుక మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు తక్కువ బడ్జెట్లో వితౌట్ ఎనీ ఎగ్జామ్ అండ్ ఒక మంచి కోర్స్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఐ నో మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఏంటి అసలు ఇది వ్యాలిడ్ అయినా, అసలు దీన్ని చేస్తే వాల్యూ ఉందా, అసలు ఇది కరెక్ట్ అయినా, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. డోంట్ వరీ, కింద ఒక లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. మీకు 1-to-1 పర్సనలైజ్ మెంటర్షిప్ దొరుకుతుంది. అంటే బేసిక్గా మీ ప్రొఫైల్ చూసి, అరే అసలు నీ ప్రొఫైల్ ఏంటి, నీకు ఏ కోర్స్ సూట్ అయింది, నీకు ఏది చేస్తే ఫ్యూచర్ ఉంది, ఏది చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, అసలు ఈ 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ నీకు ఎలా హెల్ప్ అయింది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తారు. అండ్ 1-to-1 పర్సనలైజ్ కాల్తోనే పాటు అసలు స్టార్టింగ్ నుంచి మొత్తం వరకు, లైక్ అసలు మీ సెలక్షన్ ప్రాసెస్ నుంచి వీసా వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో ఇంకా మరి దేనికి వెయిట్ చేస్తారు, కిందకి వెళ్ళండి, ఆ లింక్లో రిజిస్టర్ అవ్వండి అండ్ హరీ అప్. ఎందుకంటే స్కాలర్షిప్స్ కానీ అవి కానీ ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచి ఛాన్స్ ఉంటుంది. నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, అసలు ఎంటెక్ ఇండియాలో చేస్తే వాల్యూ ఉందా, యూజ్ ఉందా అంటే మై ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ ఎస్. మీలో చాలా మంది నాకు మంచి బీటెక్ కాలేజ్ రాలేదు, మా కాలేజ్ ప్లేస్మెంట్స్ రాలేదు, అది ఇదని బాధపడుతున్నారు కదా. మీరు ఒక 1-2 years కష్టపడండి, గేట్ ఎగ్జామ్ రాయండి. మీరు కనుక బాగా రాస్తే IITsలో, NITsలో, IIScలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఇంట్రెస్ట్ మీకు కనుక IITs, NITsలో వీటి కనుక సీట్ వచ్చి మీరు ఎంటెక్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, బట్ అసలు వాట్ ఈస్ ఎంటెక్ అంటే బేసికలీ ఇట్స్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఎంటెక్లానే MCA అలా ఉంటాయి. అంటే ఎవరైతే డిగ్రీలో BCA చేశారో వాళ్ళు MCA చేసుకోవచ్చు, BCom చేశారో వాళ్ళు MCom చేసుకోవచ్చు అట్లా. బట్ బేసికల్లీ మీరు బీటెక్ నుంచి ఎంటెక్ వెళ్ళాలంటే మీరైతే గేట్ ఎగ్జామ్ రాయాలి. నా సేమ్ బీటెక్లానే అండి. బీటెక్లో ఏ బ్రాంచ్ అయితే ఉన్నాయి, CSC, ఎలక్ట్రికల్, కెమికల్, అట్లానే ఎంటెక్లో కూడా ఉంటాయి కొన్ని. కాకపోతే అన్ని ఎక్కువ బ్రాంచ్ ఉండవు, తక్కువ బ్రాంచ్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డ్యూరేషన్ కూడా తగ్గిద్ది. ఇది 2 years మాత్రమే ఉంటుంది ఎంటెక్, సిమిలర్ టు మాస్టర్స్. యావరేజ్ ఫీజు వచ్చేసి మీకు IITs, NITsలో చాలా తక్కువ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 2.5 lakhsతో మీకు వ్రాపప్ అయిపోయింది అంతా కలిపి. అదే కనుక IIITsలో చేస్తే కొంచెం హై ఉంటుంది. IIIT హైదరాబాద్లో ఒక సెమిస్టర్ ఫీజే 2 lakhs, అంటే ఒక ఇయర్కి మీకు 4 lakhs అవుతుంది. అండ్ ఇందులో లైక్ హాస్టల్ అవన్నీ ఇంక్లూడెడ్ కాదంట. సో చూసుకోండి. నో అగైన్ యావరేజ్ సాలరీస్ గురించి మాట్లాడితే అగైన్ బ్రాంచ్ వైజ్ డిపెండ్ అయింది. బట్ మోస్ట్లీ బీటెక్లో IITs, NITsలో ఏ రేంజ్లో ఉన్నాయో ఎంటెక్ వాళ్ళకి కూడా అంతే ఆపర్చునిటీస్ వస్తాయి. అదే మీరు కనుక ఒకవేళ కోర్ అనుకోండి, లైక్ సివిల్, కెమికల్ వీటిల్లో అయితే ఎంటెక్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సిన్స్ వాళ్ళకి ఒక 2 years ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. అండ్ కొంతమంది జాబ్ చేసి కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం మంచి డిమాండ్ ఉంది. అంటే యావరేజ్ సాలరీస్ మీరు ఎలా చూసుకున్న మంచి కాలేజ్లో లైక్ టాప్ IITs, NITsలో లైక్ ఈజీలీ 10 to 20 lakhs వరకు ఈజీగా ఉంటుంది. సరే బీటెక్ 4 years చేసాం, ఎంటెక్ 2 years చేసాం, ఎంత కష్టపడ్డా కన్నా జాబ్ వస్తుందా అంటే ఎస్, మీకు 4 types ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి బేసికలీ. ఫస్ట్ ఈజ్ మీరు నార్మల్ కార్పొరేట్ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మీరు ఇంకా PhD కూడా చేసుకోవచ్చు, ఆర్ మీరు ప్రొఫెసర్స్ కూడా అవ్వచ్చు. బట్ యూజువల్లీ చాలా మంది PhD చేసి ప్రొఫెసర్స్ అవుతున్నారు. అయినా PhD చేసేవాళ్ళు నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అండి. 4 years చేసి దాని తర్వాత ఎంటెక్ చేసి దాని తర్వాత మళ్ళీ 4-5 years చదవాలి. అసలు ఎలా చదువుతారు అన్ని నీళ్ళు, నాకైతే అసలు అంత ఓపిక లేదు. నౌ ఇది ఎంటెక్ పరిస్థితి. లైక్ మీరు ఒక 1-2 years కష్టపడినా, గేట్ రాసినా కానీ మీకు లెట్సే మీరు ఒకవేళ ఎంటెక్ చేయాలని లేకపోయినా మీకు కనుక మంచి ర్యాంక్ వస్తే PSU జాబ్స్ కూడా వస్తాయి. అండ్ దాని స్టార్టింగ్ శాలరీ 70 to 80,000 ఉంటుంది. సో అలా చూసుకున్న ఒక విధంగా ఇది సెట్టే. బట్ అగైన్ మీకు చూసుకోవాలి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావాలి, నీకు ఇండియాలోనే ఉండాలందా, లేదా లుకింగ్ ఫార్వర్డ్ యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ ఫారెన్ కంట్రీసా అన్నవి కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ మెజర్ చేసుకొని ఏది అన్న డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ యూఎస్లో ఎలా ఉంది, ఇండియాలో కూడా అంతే ఉంది. 2 చోట్ల జాబ్స్ తెచ్చుకోవడం కష్టమైంది. సో ఇట్స్ అప్ టు యూ, అంటే మీరు ఏ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నారని. బట్ ఒక బేసిక్ క్లారిటీ వచ్చింది, అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు ఇండియాలోనే కొంచెం కష్టపడి చేస్తే మీకు ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. లేదు మేము యూఎస్కి వెళ్ళి కష్టపడి ఇంకా మంచి జాబ్స్ తెచ్చుకుంటామన్నా మీ ఇష్టం. అండ్ ఎస్ కింద లింక్ ఉందని చెప్పే కదా, అక్కడ వాళ్ళు కూడా చెప్తారు ఏది కరెక్ట్ ఏంటి మీకు ఏదని. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, మర్చిపోకండి. సిన్స్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ MBA, ఫస్ట్ దాని గురించి స్టార్ట్ చేద్దాం. నాకంటే 3rd yearలో స్టాక్స్, ఫైనాన్స్, ఆ షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇవన్నీ విని, ఈ ఫ్యాన్సీ టర్మ్స్ అని విని కొంచెం ఎగ్జైటింగ్ అలా అనిపించి అలా స్టార్ట్ అయ్యాను. బట్ ఇప్పుడు గోల్ అది వేరు. ఇప్పుడు కొంచెం ఆంటర్ప్రినర్షిప్ సైడ్ కానీ లేదా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కానీ వెళ్దామని ఉంది. బట్ అగైన్ లెట్స్ కమ్ టు బేసిక్స్. అసలు వాట్ ఈస్ MBA? MBA ఇస్ బేసికల్లీ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
అడ్మినిస్ట్రేషన్ దార్ షుడ్ బి రో వదిలే. అంటే వన్స్ యువర్ బ్యాచిలర్స్ అయ్యాక, బ్యాచిలర్స్ అంటే మళ్ళీ బీటెకే కాదు, బీబీఏ అయినా, బీకామ్ అయినా, ఈవెన్ డిగ్రీ అయినా కానీ మీరు ఎంబీఏ చేయొచ్చు. సో ఎవరైతే బిజినెస్ వరల్డ్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైనా లాయర్ కానీ, డాక్టర్ కానీ, ఐటీ సైడ్ ఉన్నా, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మీరు బిజినెస్ సైడ్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రొఫెషన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అంటే యూ కెన్ డూ అన్ ఎంబీఏ. అండ్ దేర్ ఆర్ మోర్ దాన్ 5,700 ఎంబీఏ కాలేజ్ ఇన్ ఇండియా. మరి అట్లాంటప్పుడు మీరు ఏదో ఎల్లమ్మ పుల్లమ్మ కాలేజ్లో చదివితే మీకు మంచి జాబు, దానికి ఒక వాల్యూ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. ఇండియాలో అందరూ పడి చచ్చిపోయేది మాత్రం ఐఐఎమ్స్కి లేదా ఐఎస్బీకి లేదా ఇంకొన్ని టాప్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అదంతా ఓకే. బట్ నేను ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నా అంటే నైదర్ ఆఫ్ దిస్. నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నా, either US or Europe. ఎందుకు ఏంటి అనేది ఇంకో వీడియోలో సపరేట్గా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ టెల్. అంటే నా ఎంబీఏ జర్నీ ఏంటి, నా ప్లాన్స్ ఏంటి అనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేయండి. నో లెట్స్ సే మీరు ఎలా డిసైడ్ అవ్వాలి, ఇండియాలో చేయాలా ఫారెన్లో చేయాలా? సో ఇండియాలో అయితే ఐఐఎమ్స్లో కానీ కొన్ని కాలేజ్లో కానీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. ఇప్పుడు చాలామంది బీటెక్ అయిపోయాక రాస్తున్నారు అండ్ చాలామంది సెలెక్ట్ కూడా అయిపోతున్నారు. బట్ ద కాంపిటీషన్ ఈస్ కట్ త్రోట్. అంటే మీకు 99% వచ్చినా కానీ మీకు దిక్కులేదు. అంటే మంచి కాలేజెస్ రావు, ఏదో వస్తుంది క్యాట్లో. సో చాలా కాంపిటీషన్ అయిపోయింది, అదొక ర్యాట్ రేస్లో అయిపోయింది. అదొక డిసడ్వాంటేజ్ అని నేను చెప్తాను. అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. లేదా ఐఎస్బీకి కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అగైన్ దానికి కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, చాలా మంచి హై ప్రొఫైల్ ఉండాలి. అలా ఎలా చూసుకున్నా మీరు ఇందులో కూడా టాప్ 1% ఆర్ టాప్ 2%లో ఉంటే ఐఐఎమ్స్, ఐఎస్బీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఎంబీఏకి ఫారెన్ ఎంబీఏకి డిఫరెన్స్ అయితే బాగానే ఉంటుంది. అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ యూ విల్ గెట్ కానీ, దాని నెట్వర్కింగ్ యూ విల్ గెట్ కానీ. అంటే డే 1 నుంచి అక్కడ మీరు ప్లేస్మెంట్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీరే నెట్వర్కింగ్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఏమి ఇట్లా ప్లేస్మెంట్స్ వెళ్ళని డే 1 అని డే 2 కంపెనీస్ అని ఉండవు. మీకు మీరే కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి. అదంతా ఇంకో సిస్టమ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైవర్సిటీ. అసలు మీరు జస్ట్ ఇమాజిన్ ఒక క్లాస్లో కూర్చుంటారు అండ్ అదే క్లాస్లో 60 డిఫరెంట్ పీపుల్ ఉంటారు అండ్ దేర్ ఫ్రమ్ 60 డిఫరెంట్ నేషనాలిటీస్ ఆల్మోస్ట్. అంటే ద పర్స్పెక్టివ్స్ యూ కెన్ గెట్ కానీ, లేదా అసలు కల్చరల్ షాక్ కానీ, అంటే ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ ఈస్ లైక్ హ్యూజ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది మీకు. జస్ట్ ఇమాజిన్ 60 డిఫరెంట్ నేషనాలిటీస్తో కూర్చుంటే. ఓకే, అది మ్యాటర్. మరి ఐఐఎమ్స్ గురించి మాట్లాడితే అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా ఇవన్నీ ఉంటాయి. ఇంకా వేరే లిస్ట్ ఆఫ్ ఐఐఎమ్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఇస్తాను చూసుకోండి. అండ్ బేసిక్గా ఇక్కడ యావరేజ్ ఫీజు వచ్చేసి 25 lakhs to 30 lakhs ఉంటుంది. అండ్ ఇక్కడ 2 years కోర్స్ చేస్తారు మీరు. దీనికి క్వాలిఫై అవ్వాలంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. అదే ఐఎస్బీకి వచ్చేసి మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ అయిపోయిన వెంటనే మీరు వెళ్ళలేరు. అంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంఐఎం అని అవని, అదంతా వేరు. నేను స్టాండర్డ్ ఎంబీఏ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లోకి వెళ్ళాలంటే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక గుడ్ ప్రొఫైల్ ఉండాలి, ఒక గుడ్ జీమాట్ స్కోర్ ఉండాలి. అండ్ 1 yearకి దాని ఫీజు వచ్చేసి 40 lakhs. మీకు కనుక ఏ స్కాలర్షిప్స్ రాకపోతే. స్కాలర్షిప్స్ అవి కూడా ఉంటాయి, బట్ నేను ఐడియల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఏంటి బ్రో 1 yearకి 40 lakhs అంటే కంగారు పడకండి. ఐఎస్బీకి ఇట్లా అంటే ఇంకా ఫారెన్ అయితే దూల తిరిపోయింది. యూరోప్లో యూజువల్లీ 1 year ఎంబీఏ కోర్స్ ఉంటాయి, అది ఆల్మోస్ట్ మీకు 80 lakhs to 1 crore పడుతుంది. అదే యూఎస్ఏ అయితే 1.5 crores to 2 crores పడుతుంది. సో అది మ్యాటర్. మన దగ్గర అంత డబ్బులు లేవు, నేనైతే స్కాలర్షిప్స్ తెచ్చుకుని వెళ్ళాలి. అండ్ ఎస్ ఐఐఎమ్స్కి వాటికైతే క్యాట్ రాసి సెలెక్ట్ అవుతారు. అదే ఐఎస్బీకి అయితే జీమాట్ రాయాలి. అండ్ అలానే ఫారెన్ యూనివర్సిటీస్ కూడా వాటికి కూడా జీమాట్ రాయాలి. కొన్ని ఎంబీఏ కాలేజ్ అవి ఉంటాయి, జీమాట్ ఏం అవసరం లేదు అది అంటారు. బట్ నా దృష్టిలో ఇంకా మరీ జీమాట్ అవి రాయాల్సిన కాలేజ్ అయితే అంత మంచివి కాదు. సో అది కూడా చూసుకోవాలి మీరు. అదంతా ఓకే, కానీ అసలు ఎంబీఏ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, అసలు ఎంబీఏ ఎందుకు చేయాలంటే మీరు ఆల్రెడీ ఒక స్టూడెంట్, మీకు క్లారిటీ ఉంది, నాకు బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్ వెళ్ళాలి, లేదా ఆంటర్ప్రినర్షిప్ చేయాలి, లేదా ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి, లేదా కన్సల్టెంట్ అవ్వాలి అనుకుంటే మీరు అటు వెళ్ళొచ్చు. లేదా మీరు ఏదైనా కరెంట్ డొమైన్లో ఉన్నారు, లెట్స్ సే మీరు లాయర్ అవ్వండి, స్పోర్ట్స్ పర్సన్ అవ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, యూ వాంట్ టు చేంజ్ యువర్ డొమైన్. మీరు వచ్చి ఇందులో ఫైనాన్స్ నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, లేదా ఒక బిజినెస్ గురించి నేర్చుకోవచ్చు, అకౌంటింగ్ నేర్చుకోవచ్చు, సేల్స్ నేర్చుకోవచ్చు, మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. సో ఇట్లా మీరు ఏ డొమైన్లో ఉన్నా మీ డొమైన్ స్విచ్ అవుదామన్నా, ఆర్ మీరు ఒక బిజినెస్ వరల్డ్లో లైక్ లెట్స్ సే ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కానీ యూ కెన్ చూస్ అన్ ఎంబీఏ. అంతెందుకండి మోస్ట్లీ Fortune 500 కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి సీఈఓస్ కానీ వాళ్ళు కానీ హార్వర్డ్, వాటన్ ఇట్లాంటి మంచి మంచి కాలేజెస్ నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళే. సో బేసిక్గా మీరు మేనేజీరియల్ రోల్స్ చేద్దాం అనుకున్నా, లేదా సేల్స్ అండ్ నెట్వర్కింగ్ చేద్దాం అనుకున్నా, లేదా ఫైనాన్స్ సైడ్ వెళ్దాం అనుకున్నా, లేదా కన్సల్టెంట్ అవుదాం అనుకున్నా, ఇట్లాంటి థాట్స్ ఏమైనా ఉంటే మీకు మీరు ఎంబీఏ ట్రై చేయొచ్చు. అండ్ అగైన్ అసలు ఎంబీఏ గురించి డీటెయిల్గా అసలు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అంటే ఏంటి, ఎంఐఎం అంటే ఏంటి, అసలు ఎంబీఏ గురించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం. ఓకే ఎంబీఏ గురించి మాట్లాడడం, ఎంఎస్ గురించి మాట్లాడడం, ఎంటెక్ గురించి మాట్లాడడం. కన్క్లూజన్ ఏంట్రా అంటే నేను ఒకటి చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి నా పర్సనల్ స్టోరీ నుంచి లేదా అందరి నుంచి అంటే చాలామంది దే ఆర్ ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్. లెట్స్ మీరు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో కోడింగ్ స్టార్ట్ చేస్తారు, మీకు అది నచ్చదు, అరే ఈ కోడింగ్ అంతా మన వల్ల అవ్వట్లేదు అని చెప్పి వేరే ఏదో పట్టుకుంటారు, అరే గేట్ రాద్దాం అటు వెళ్ళిపోదాం, లేదా ఇంకోటి లేదా మాస్టర్స్కి వెళ్దాం, ఈ జాబ్ ఎంత నా వల్ల కాదు మాస్టర్స్కి వెళ్ళిపోదాం అని చెప్పి. సో అసలు మీకు ప్రాబ్లం ఏంటి, మీరు దేని చూసి భయపడుతున్నారో ఐడెంటిఫై చేయండి. జస్ట్ బికాస్ అంటే ఇప్పుడు లెట్స్ సే సరే మీకు ఇప్పుడు జాబ్ చేయాలని లేదు, లేదా ఇంకా అంత కష్టపడి చదవాలని లేదు, కోడింగ్ చేయాలని లేదా అన్నారు, మాస్టర్స్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడైనా 2 years తర్వాత యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. మీరు 50 lakhs లోన్ పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు అగైన్ అదే సర్కిల్, మీరు 2 years అయ్యాక మళ్ళీ అదే పాయింట్కి వస్తారు, ఏదో జాబ్ చేయాలి, ఆ 50 lakhs లోన్ కట్టాలి, లేదా ఏదో చేయాలి కదా. సో ఇప్పుడే బీటెక్లో ఉంటే మీరు డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్. మీకు నా పర్సనల్ స్టోరీ చెప్తాను. నేను 3rd yearలో ఉండేటప్పుడు ఒక చిన్న ఇంటర్న్షిప్ వచ్చింది. వచ్చాక అరే ఇదంతా అయ్యేటట్టు లేదని చెప్పి అంత ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పి యూపీఎస్సీ స్టార్ట్ చేశా. 2 months ప్రిపేర్ కూడా అయ్యా. దాని తర్వాత అమ్మో ఇది ఇంకో పెద్ద ట్రాప్, ఇది ఇంత ఇంకా దారుణంగా ఉందని చెప్పి అది వదిలేసా. దాని తర్వాత ఫైనాన్స్ ఎక్స్ప్లోర్ చేశా.
అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనాన్స్ కంపెనీస్ అవేం రావు కాబట్టి వచ్చిన ఫిన్టెక్ వస్తాయి. సో దానికి కూడా కోడింగ్ అవి కావాలి. సో ఇంక నేను రియలైజ్ అయ్యారే సరే అసలు మనం ఎందుకు అంత ఆలోచిస్తున్నాం, ట్రై చేద్దాం. అంటే కోడింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా, అంటే చేసేవాళ్ళం బట్ మరి అంత హార్డ్ కోడర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఏం చేయలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. బట్ నేను ఇప్పుడు 3-4 months గట్టి కూర్చున్నా, అరే చేద్దాం ఏం కాదు, బేసిక్స్ నుంచి నేర్చుకుందాం, కొంచెం గట్టి కష్టపడదని చెప్పి 3-4 months కూర్చున్నా. అండ్ Day 2లో మంచి ప్యాకేజ్ 40 LPA జాబ్ వచ్చింది జొమాటోలో, అది ఇదంతా మీకు తెలుసు. సో పాయింట్ బీయింగ్, మీకు అసలు రియల్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. జస్ట్ డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్. సి అగైన్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, మీరు ఒక దాన్ని చూసి భయపడి ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కదా అని చెప్పి దాని మీద కోపంతో దాని మీద ఇష్టం లేకుండా వేరే చూస్ చేసుకోకండి. యూ హ్యావ్ టు సెలెక్ట్ సంథింగ్ దట్ యూ లవ్. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, మీరు MBA చేసినా మీకు డబ్బులు ఉన్నాయి, MTech చేసినా మీకు అందులో మంచి స్కోప్ ఉంది, MS చేసినా మీకు అందులో స్కోప్ ఉంది, మీరు మనీ ఎలా అయినా సంపాదించవచ్చు ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎనఫ్. సో చూస్ ఎ జాబ్ దట్ యూ లవ్, చూస్ ఎ జాబ్ దట్ యూ కెన్ డూ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, చూస్ ఎ జాబ్ దట్ యూ ఆర్ హ్యాపీ విత్. మీరు మండే స్టార్ట్ అవ్వగానే దీనమ్మ జీవితం లేచారనుకోండి, అంటే చాలామంది అలా లేస్తారు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈవెన్చువల్లీ కదా, లైఫ్ అంతా అదే చేయలేరు కదా. సో ఫిగర్ దట్ అవుట్ ఫస్ట్, మీకు ఏది సూట్ అయింది, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది. ఈ వీడియో కూడా నేను మళ్ళీ 2వ సారి షూట్ చేస్తున్నా. ఫస్ట్ టైం షూట్ చేసిన అంతా బ్లర్ అయింది, ఇప్పుడు కూడా అసలు అంతా చెమట పట్టింగ్స్, అసలు ఎనర్జీ డ్రాయింగ్స్ అంత ఏదో అవుతుంది. సో ఎనీవేస్, ఈ వీడియో మీకు ఎంత కొంత హెల్ప్ అయింది, కొంచెం క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుందో కింద చెప్పండి. అండ్ నెక్స్ట్ వీక్ 2 అమేజింగ్ పాడ్కాస్ట్ వస్తున్నాయి బీటెక్ స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, మీకు డెఫినెట్లీ హెల్ప్ అయింది. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.